వెల్కమ్ అండి. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మనందరం కలిసి దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహింపరుస్తూ స్తుతిస్తూ చక్కటి మన అనుభవాలను పంచుకుంటూ స్తుతి పాటల ద్వారాను మనం ఇలా కలవడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. అయితే ఈ సమయంలో మనమందరం కలిసి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని, బహుశా మీరు అన్ని చోట్ల దీని గురించి వినకపోవచ్చు, చాలా అరుదుగా వినే అంశం, క్రిస్టియన్ డిసిప్లిన్, క్రైస్తవ క్రమశిక్షణ. నేను ఇంకొక మాట కూడా దానికి పెట్టాను, మీరు చూస్తారు. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. క్రైస్తవ క్రమశిక్షణ, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈ జీవితము ఏ విధంగా జీవించాలో దాని యొక్క నైపుణ్యత అని బయట కొంతమంది, బహుశా మీరు చూస్తుంటారేమో, కొన్ని పుస్తకాలు రిటర్న్ బై శ్రీ రవి శర్మ సంబడి, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే బుక్ రాశారు. ఆయన ఇంకా శివాని ఇంకొక లేడీ కూడా మీరు నెట్లో కూడా చూడవచ్చు. వారు ఎక్కువగా యోగాని బేస్ చేసుకొని జీవితాన్ని గురించి వారు మాట్లాడుతూ రాస్తూ ఉంటారు. అయితే వాటికంటే ఎంతో విలువైన విషయాలు మనము దేవుని వాక్యంలో చూడవచ్చు. వాటిని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ సమయంలో మనము క్రైస్తవ క్రమశిక్షణ, ఒక నైపుణ్యతతో దేవుని యొక్క మహిమ కొరకు జీవించడానికి క్రైస్తవ క్రమశిక్షణ గురించి మనము ఈ సమయంలో నేర్చుకుందాం. నేను మీతో పంచుకునే ఈ యొక్క వాక్య భాగం 2 భాగాలుగా ఉంటాయి. మొదటి భాగము క్రైస్తవ క్రమశిక్షణ కలిగి ఉండటానికి కారణాలు, కొన్ని వాక్యాలను బట్టి నేను మీకు పంచుకుంటాను. ఆ తర్వాత ఏ ఏ ఏరియాస్లో మన క్రమశిక్షణ కలిగి ఉండాలో అది 2వ భాగంలో ఒక 15, 16, 17 ఏరియాస్లో నేను మీ ముందు పెడతాను. వీటిని సాధ్యమంతకు క్లుప్తంగా ఈ విషయాలు మనం నేర్చుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, జీవం గల తండ్రి, ఈ ఉదయకాలం మందు మేము కలవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఈ జూమ్ మీరు మా కొరకు కలుగు చేసి మా ముందు పెట్టి, దీని ద్వారా మేము ఇలా కనెక్ట్ అయ్యి ఈ నామాన్ని స్తుతించడానికి, కనపరచడానికి, మీరు మా జీవితాల్లో చేసే విషయాల్ని పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మరి ముఖ్యంగా తండ్రి, నీ వాక్యము ద్వారా ఈ యొక్క విలువైన సత్యాల్ని మా జీవితాలకి అనుభవించుకొని మీ చిత్త ప్రకారంగా జీవించడానికి మాకు నేర్పిస్తున్న పాఠాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. దేవా, ఉదయకాలం ముందు నీ వాక్య వెలుగును ఆధారం చేసుకొని క్రైస్తవ క్రమశిక్షణ గురించి మేము నేర్చుకుంటుండగా మీరు నన్ను నీ సిలువు చాటు మరుగుపరిచి మీరే నీ వాక్యం ద్వారా మాట్లాడండి. ప్రతి ఒక్కరు వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే వారు కూడా త్వరలో కనెక్ట్ అవ్వడానికి కృప చూపండి. లింక్ ద్వారా ఎలాంటి సమస్య లేకుండా కృప చూపండి. మీకు వందనాలు, స్తోత్రం చెప్పుకుంటూ మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు పుణ్య నామమున స్తుతి స్తోత్రంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్. జీవితము, దాని ఆరంభము, అంతం. మానవ యొక్క జీవితము, దాని ఆరంభము, దాని అంతం, దాని గురించి మనం చూస్తే ఈ స్లైడ్లో నేను కొన్ని పాయింట్స్ పెట్టాను, 4 థింగ్స్ పెట్టాను. మొదటిది ఏంటంటే, లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనకు ఇచ్చే జీవితము దేవుని దగ్గర నుంచి వచ్చిన బహుమానం. 127 కీర్తన 3వ వచనంలో కుమారులు దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమానం అని చెప్పి ఉంటుంది. కాబట్టి లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి ఒక బహుమానముగా దేవుడు మనకి జీవితాలను ఇస్తున్నాడు. రెండవది, లైఫ్ బిగిన్స్ విత్ గాడ్. మూడవది, లైఫ్ ఎండ్స్ విత్ గాడ్. మా జీవితము దేవునితో ఆరంభమవుతుంది, దేవునితో అంతమవుతుంది. దేవునితో ఆరంభమయ్యే జీవితాన్ని గురించి మనం చూసినట్లయితే, గాడ్ క్రియేట్స్ అస్. దేవుడు మానవుణ్ణి ఆయన పోలిక, ఆయన సారూప్యంలో సృష్టిస్తున్నాడని చెప్పి ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో చూస్తాం.
దేవుని పోలిక సారూప్యమును సృష్టించడం అనగా దేవునితో సంబంధం కలిగి దేవుని ఎరుగుచు దేవుని చిత్త ప్రకారంగా దేవుని ఉద్దేశాల ప్రకారంగా మానవుడు జీవించడానికి మానవుడిని దేవుని పోలిక దేవుని సారూప్యంలో సృష్టించాడు. ఆ సృష్టించే విధానంలో చూస్తే మనము యెషయా గ్రంథం 49:16 ఉందంటే నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అంటాడు. అనగా మనం పుట్టక ముందే మన జీవితాల కొరకు గాడ్ ప్లాన్స్ అండ్ ఎంగ్రేవ్స్ అవర్ లైఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్. మన జీవితాలకు ఆయన ప్రణాళిక వేసి ఆయన అరచేతిలో మన జీవితాలని చెక్కుంటాడు. అది ఒకటి. రెండవది ఏంటంటే నన్ను తల్లి గర్భంలో నీవు రూపించిన మార్గం చూడగా నాకెంతో భయము ఆశ్చర్యము కలుగుతుందని చెప్పి 139వ కీర్తనలో 11 నుండి 16 వరకు కీర్తనకారుడు రాస్తాడు. కాబట్టి ఏంటంటే గాడ్ షేప్స్ అవర్ లైఫ్స్ ఇన్ అవర్ మదర్స్ వూంబ్. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన జీవితాలకి ఒక రూపం ఇచ్చి ఆయన ఒక ఆకారంలో చేస్తాం. ఆ తర్వాత పుట్టిన తర్వాత ఈ లోకంలో 127వ కీర్తన ప్రకారంగా 23వ కీర్తన ప్రకారంగా 91వ కీర్తన ప్రకారంగా చూస్తే గాడ్ బిల్డ్స్ అవర్ లైఫ్స్, గాడ్ ప్రొటెక్ట్స్ అవర్ లైఫ్స్, గాడ్ ప్రొవైడ్స్ అవర్ లైఫ్స్ అండ్ లీడ్స్ అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితాల్ని ఆ విధంగా సృష్టించుకొని ఈ లోకంలో రక్షించుకొని మన జీవితాల్ని కట్టుచుంటాడు, కాపాడుచు ఉంటాడు, మన జీవితాలకు కావాల్సిన సదుపాయాలు కలుగు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు బ్రదర్ గోపాల్ చెప్పిన సాక్ష్యంలో చూసినట్లయితే దేవుడు తన జీవితాన్ని రక్షణ లేక ఏ విధంగా నడిపించాడు, తన జీవితం దేవుని కొరకు ఏ విధంగా ఎదగడానికి దేవునిలో ఏ విధంగా కాపాడాడు, దేవుడు వాళ్ళ జీవితాలకు వివాహం అయిన తర్వాత వాళ్ళ జీవితాలకు సదుపాయాలను ఎలా కలుగు చేశాడో ఆ విషయాల్ని తన సాక్ష్యం ద్వారా మనం తను పంచుకున్నాడు. కాబట్టి 127వ కీర్తన, 23వ కీర్తన, 91వ కీర్తన తరచుగా మీరు చదవండి. దేవుని అద్భుతమైన ఆయన మన జీవితాల్ని కట్టుట, కాపాడుచు మనకు కావాల్సిన సదుపాయాలను కలుగు చేసి నడిపించడం చూస్తాం. తర్వాత 3వ చూస్తే అవర్ లైఫ్ ఎండ్స్ విత్ గాడ్. దేవునితో మన జీవితం అంతమైపోతుంది. దానిలో దేవుని వాక్యం చూస్తే ఎక్లీసియాస్టిస్ ప్రసంగి గ్రంథం 12:7 చూస్తే మన్ను అయినది మంటికి పోతుంది, ఆత్మ దేవుడు దయచేసిన దేవుని సన్నిధికి వెళ్తాదంట. కాబట్టి దాని ప్రకారంగా మనము ఈ లోకంలో జీవించినంత కాలము జీవించగా తర్వాత మనం మరణించినప్పుడు మన శరీరం మంటికి పోతుంది, మన ఆత్మ దేవుని దగ్గరికి పోతుంది. అయితే ఈ జీవితం దేవుని దగ్గరికి పోవడానికి ఏం జరగాలంటే ఇట్ కమిట్స్. ఒక వ్యక్తి ఇఫ్ వన్ కమిట్స్ హిస్ లైఫ్ టు క్రైస్ట్ అండ్ స్లీప్స్ ఇన్ క్రైస్ట్, హీ విల్ బి విత్ గాడ్ ఫర్ ఎవర్. ఒక వ్యక్తి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు జీవించి ఆయనలో నిద్రించినట్లయితే ఆ వ్యక్తి నిత్యము దేవునిలో జీవిస్తాడు, దేవునితో ఉంటాడని చెప్పి మనము చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మానవుని యొక్క జీవితం దేవునితో ఆరంభమై దేవునితోనే ముగించబడుతుంది. ఆ యొక్క ఆరంభం అంటే పుట్టినప్పటి నుంచి అంతం వరకు దేవుడే మనకు తోడుగా ఉండి మన జీవితాల్ని నడిపిస్తాడు. ఆ యొక్క నడిపింపులో మనకు కావాల్సింది యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు జీవించడము. అది మనల్ని దేవుని యొక్క నిత్యత్వంలోకి నడిపిస్తారు. ఇంకా మనం చూసినట్టయితే ఈ యొక్క మానవుని యొక్క జీవితం యొక్క వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్, మానవ జీవితం యొక్క విలువ ఏంటి అని మనం కానీ చూసినట్టయితే మనం దేవుని వాక్యంలో చూస్తాము. 1 పేతురు 1:24, యెషయా 46:8 అక్కడ ఉందంటే మానవుని యొక్క జీవితం గడ్డి వంటిది, గడ్డి పువ్వు లాంటిది, కొంతలో మాయమైపోతుంది. తర్వాత అది గాలిలో ఆవిరి వంటిది అని చెప్పి యాకోబు పత్రిక 4:14 చూస్తాం. కాబట్టి ఒక కోణంలో చూస్తే మానవ జీవితము అది అల్పమైనది, తాత్కాలికమైనది, కొంతసేపు ఉండి కొంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. అయితే అట్టి జీవితం కొరకు దేవుని గొప్ప ప్రణాళికను మనం చూస్తాం. అట్ లైఫ్ హ్యాస్ a greater plans and purposes by God. దేవుని చేత గొప్ప ప్రణాళికలు
గొప్ప భవిష్యత్తు ఉన్నది. అది ఇర్మియా గ్రంథం 29:11 వచ్చిన కానీ చూస్తే దేవుని వాక్యం ఏంటంటే, మీ కొరకు నేను ఆలోచించిన ప్రణాళికలు ఎంతో గొప్పవి. For I know the plans I have for you, plans to give you hope and future and not to harm you. మీ కొరకు నేను తలంచిన తలంపులు గొప్పవి అని చెప్పంటారు. కాబట్టి దాన్ని బట్టి చూస్తే దేవుడు నీ జీవితం గురించి, నా జీవితం, మన జీవితం గురించి ప్రణాళిక వేశాడు. అది ఆయనకు తెలుసు. ఆ ప్రణాళిక మన భవిష్యత్తుకు మేలుకరమైనదే కానీ హానికరమైనవి కావు. దేవుని ప్రణాళికలో మన జీవితం కొరకు ఆయన మేలుకరమైన కొరకు చేశాడు కాబట్టి అవి హానికరమైనవి ఎట్టి పరిస్థితుల్లో కావు. కొన్ని సందర్భాల్లో మనము కొన్ని కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నమ్ముకున్న వాళ్లే మోసం చేసే పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ కూడా దేవుని నమ్ముకునము, దేవునికి సమర్పించుకును, దేవుని కొరకు జీవించు. దేవుని నమ్ముకో, దేవుని కొరకు సమర్పించుకో, దేవునిలో జీవించు. ఆ యొక్క జీవితం ఎలాంటిదంటే, యువర్ లైఫ్ ఇస్ ఎ క్రౌన్ ఆఫ్ ఆల్ క్రియేషన్ విత్ ఎ గ్లోరీ అండ్ ఆనర్. కీర్తన 8:5-6 వచనాల్లో, ఆదికాండం 2:26-30 వరకు చూస్తే మానవ జీవితము సృష్టి అంతటిలో క్రౌన్. మానవుడు సృష్టి అంతటిని ఏల్టానికి, స్వాధీనపరచుకోవడానికి, దేవుని పక్షంగా సృష్టిని స్వాధీనపరచుకొని దేవుని యొక్క సృష్టిలో మహిమ ఘనతలు పొందుచు దేవుని కొరకు మానవుడు జీవించాలని దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఎక్కడ ఎప్పుడు సాధ్యం అవుతుందంటే, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు మన జీవితాల్ని సమర్పించుకొని ఆయనలో, ఆయనతో, ఆయన వాక్యం ప్రకారంగా జీవించినప్పుడు ఆ ఘనత, ఆ మహిమ మన జీవితాల్లో, మనము ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామో అనేది కాదు, కానీ ఏ దేవుని నమ్ముకున్నామో, ఆ దేవునికి మన జీవితాన్ని సమర్పించుకున్నామో దాన్ని బట్టి ఆ ఘనత, మహిమకు మన జీవితాల్ని నడిపిస్తుంటుంది. చూసినట్టయితే మన జీవితాల గురించి వెస్లీ డ్యూవెల్ అని ఒక ఆయన ఏమని రాశాడంటే, లైఫ్ ఈజ్ క్రియేటెడ్ ఫార్ అ చాయిస్. మానవునికి జీవితము కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు సృష్టించాడు. దాట్ మీన్స్ లైఫ్ వాజ్ క్రియేటెడ్ ఫార్ ఎటర్నిటీ. ఆ యొక్క నిర్ణయాలు ఏంటంటే నిత్యత్వం కొరకు. ఆ నిర్ణయాలు నిత్యత్వం కొరకు, పరలోక రాజ్యం కొరకు మనము తీర్మానాలు చేసుకోవడానికి దేవుడు సృష్టించుకున్నాడు. ఈచ్ డే యువర్ డెసిషన్స్ దట్ యు మేక్ choices that will affect your eternity. ప్రతిరోజు నీ జీవితంలో నీవు తీసుకునే తీర్మానాలు నీ యొక్క నిత్యత్వం, నీ యొక్క భవిష్యత్తు, మహిమగల రాజ్యము కొరకు నీ యొక్క జీవితంలో అవి ప్రభావితం చెందుతూ ఉంటాయి. తర్వాత the ability to choose is a God like gift. దేవుని మహిమ, దేవుని యొక్క బహుమానము నీ జీవితంలో ఉన్నట్టుగానే ఒకవేళ నువ్వు కానీ దేవుని కొరకు తీర్మానం చేసుకుంటే అదంత విలువైంది. దిస్ మేక్స్ క్యారెక్టర్ పాసిబుల్ అండ్ హెన్స్ ద పాసిబిలిటీ ఆఫ్ ద గ్రేషియస్ రివార్డ్ గాడ్ ప్రామిసెస్ us if we live for him and serve him. అటువంటి తీర్మానము ఏం చేస్తుందంటే, దేవునిలో, దేవునితో మనం ఒక చక్కటి క్యారెక్టర్ కలిగి ఆ యొక్క క్యారెక్టర్లో దేవుని కృప బహుమానాన్ని పొందటానికి, ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఆయన సేవించడానికి నడిపించేదిగా ఉంటారు. సో ఎవ్రీ రైట్ చాయిస్, ఎవ్రీథింగ్ యూ డూ టు ప్లీజ్ గాడ్ ఆర్ టు బ్లెస్ అదర్స్ యాడ్స్ టు యువర్ ఎటర్నల్ రివార్డ్. నీవు తీసుకునే ప్రతి మంచి తీర్మానము, నీవు చేసే మంచి పని దేవుని సంతృప్తి కొరకు, దేవుని మహిమ కొరకు, నిన్ను బట్టి ఇతరులు నీ ద్వారా ఆశీర్వదించబడ్డానికి, అది నీవు నిత్యత్వంలో బహుమానం పొందడానికి దేవుడు మన జీవితాల్ని సృష్టించుకుని వాడుకుంటున్నాం. కాబట్టి ఎటర్నిటీ ఈస్ గాడ్స్ ప్లాన్, గాడ్స్ ప్లేస్ అండ్ గాడ్స్ టైమ్ ఫార్ యువర్ అన్లిమిటెడ్ అండ్ అన్ఎండింగ్ రివార్డ్. ఈ యొక్క నిత్యత్వము నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క సమయము ఎందుకోసం అంటే నీ జీవితంలో ఎప్పుడూ తరుగక, తగ్గిపోక, నిత్యము నీవు బహుమానాన్ని పొందుతూ దేవునితో జీవించడానికి ఈ జీవితం ఎంతో విలువైంది అని చెప్పి వెస్లీ డ్యూవెల్ గారు చెప్తున్నాడు. తర్వాత
ఇంకొక భక్తుడు ఏమన్నంటే సిటీ స్టార్ట్, గొప్ప మిషనరీ, దేవుని కొరకు అద్భుతంగా వాడబడ్డ వ్యక్తి, చైనాలోను ఆఫ్రికాలో కూడా వాడబడ్డ వ్యక్తి ఏమన్నంటే, there's only one life, soon it will pass away, and what you do for Christ will last forever. ఒకే ఒక జీవితం, ఈ జీవితాన్ని ఆ యొక్క విలువ ఎరిగి విలువ ప్రకారము నీవు జీవిస్తున్నట్లయితే ఆ జీవితంలో ఈ యొక్క జీవితం ఒకే ఒక జీవితం, ఈ జీవితం త్వరలో గతించిపోతాది. కానీ గతించిపోతాది అనుకోకుండా నీ జీవితాన్ని యేసుకు సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు కొరకు జీవిస్తూ దేవుని కొరకు నీవు ఆయన్ని సేవించినట్లయితే ఆయన కొరకు నీవేమి చేస్తావో అది నిత్యము ఉంటుందని చెప్పి ఆ భక్తుడు అనుభవపూర్వకంగా చెప్తాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితము ఈ లోకంలో అల్పమైనప్పటికీ ఈ అల్పమైన జీవితం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని కొరకు దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే మన జీవితం మహిమకరమైనది, ఘనతను తెచ్చేది, దేవుని మహింపరిచేది, ఇతరులకు ఆశీర్వాదాలని పంచుకుంటూ ఇతరులను దేవుని యొక్క రాజ్యం కొరకు నిత్యత్వం కొరకు కట్టే గొప్ప విలువైన జీవితం మన జీవితం. అయితే అట్టి జీవితాన్ని సాతాను పాడు చేయడానికి, కష్టపడటానికి, రకరకాల సమస్యలు తేవడానికి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ పరిచయంలో వాడు ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో ఏమైనా ఇలాంటి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినంటే కొన్నిసార్లు మన బలహీనతలు బట్టి, కొన్నిసార్లు దేవుడి కావాలని అలవ చేయటము, మరి ఎక్కువ సార్లు సాతాను కూడా మనకు వాటిని కలుగు చేసి దేవుని ఉద్దేశాలు మన జీవితాల్లో జరగకుండా మనకి ఆటంకాన్ని కలుగు జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. వాటిని జాగ్రత్తగా ఎరిగి దేవుని కొరకు మన జీవితాలు విలువైన జీవితాలుగా జీవించాలి. విలువైన జీవితాలుగా జీవించడం అంటే యేసుని రక్షకుడిగా అంగీకరించి దేవుని చిత్త ప్రకారంగా, దేవుని వాక్యానుసారంగా, దేవుని యొక్క క్రమములో జీవించడం. అది మనం చూద్దాం. చూడండి, ఎందుకు క్రమశిక్షణ, క్రైస్తవ జీవితంలో ఎందుకు క్రమశిక్షణ అవసరమో అంటే జీవితము వ్యక్తుల సంబంధాలతో ముడిపడి ఉంది. వ్యక్తులతోనూ వారి సంబంధాలతో ముడిపడి ఉంది. లైఫ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద పీపుల్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్. మన జీవితంలో ఇతర వ్యక్తులతోటి మన జీవితము ముడిపడి ఉంది. కాబట్టి మనకు ఈ యొక్క క్రమశిక్షణ అవసరం. దానిలో కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టాను. ఒకటి, యువర్ లైఫ్ ఈస్ టు బి విత్ గాడ్ అండ్ ఫర్ గాడ్. మొట్టమొదటిగా నీ జీవితంలో ప్రాధాన్యత ఏంటంటే దేవునితో, యేసుని రక్షకుడిగా అంగీకరించి దేవుని కొరకు జీవిస్తూ దేవుని మహిమ కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య చేయడానికి నీ జీవితం ఉండాలి. రెండవది, టు బీ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ అదర్స్. నీకై నీవు, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. నిన్ను ప్రేమించకుండా పొరుగు వారిని ప్రేమించమని దేవుడు అనట్లేదు. కాబట్టి నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నీ యొక్క అవసరతలు, నీ కంఫర్ట్స్, నీ యొక్క రక్షణ నిశ్చయిత దేవునితో, దేవునిలో నీవు సేఫ్ గా, సెక్యూర్ గా ఉంటూ ఇతరులు కూడా నీ వలె జీవించడానికి నడిపించడం రెండవది. మూడవది, టు బీ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద ఫ్యామిలీ. నీవు నీ కుటుంబంతో, నీ భార్య బిడ్డలతో, తల్లిదండ్రులతో నీవు జీవిస్తూ వారి కొరకు కుటుంబంతో జీవించాలి. కుటుంబం నీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది, నీవు కుటుంబానికి క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. నాలుగవది తప్పటిది, టు బీ ఇన్ ఎ లోకల్ చర్చ్ అండ్ ఫర్ ద చర్చ్. ప్రతి విశ్వాసి కూడా స్థానిక సంఘంలో సభ్యుడిగా ఉంటూ స్థానిక సంఘంలో సభ్యత్వం ద్వారా తన ఆత్మీయ జీవితానికి మేలు పొందొచ్చు, సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు నీవు వాడపడచ్చు. స్థానిక సంఘాలతో కలిసి సార్వత్రిక సంఘం కొరకు నీ జీవితం వాడబడటం అదొక ఏరియా. ఐదవది, టు బీ ఇన్ ఏ సొసైటీ అండ్ ఫర్ ద సొసైటీ. దేవుడు నిన్ను నీ ఉద్యోగం చేస్తున్న సమాజంలోను, ఈ లోకములో ఇరుగు పొరుగు వారి మధ్య, నీవున్న గ్రామంలో, పట్టణంలో, ఇదంతట్లో కూడా నీవు జీవిస్తూ ఇతరులకు ఆశీర్వాదకరంగా సమాజంలో ఉన్న వారికి సువార్త చెప్పి వారిని దేవునికి నడిపించడానికి అలాగే ఉండాలి. ఫైనల్ గా, టు ప్రిపేర్ ఫర్ ఎటర్నిటీ టు బి విత్ గాడ్.
దేవుని యొక్క నిత్యత్వంలో ఆయనతో జీవించడానికి నీవు సిద్ధపరచడానికి దేవుడు ఈ జీవితాన్ని, ఈ విలువైన జీవితాన్ని ఈ లోకంలో ఉంచాడు. కాబట్టి మన జీవితము వ్యక్తులతో సంబంధం కలిగి, వ్యక్తులతో కలిసి ఈ యొక్క నిత్యత్వానికి సిద్ధపడడానికి ఈ యొక్క డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ లో మనల్ని మనం జాగ్రత్తగా నీవు కంఫర్టబుల్ గా ఉంటూ ఇతరులు కూడా నీతో కంఫర్టబుల్ గా దేవుని ఉద్దేశాలు వాళ్ళ జీవితాల్లో నెరవేర్చబడాలంటే మనము అలాగా ఉండాలి. ఇంకా చూడండి, ఆ విధంగా ఉండటానికి మనకి గాడ్స్ మోడల్ ఉంది, దేవుని యొక్క మోడల్ ఉంది. అదేంటంటే త్రియేక దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రణాళిక వేశాడు. ఆయన పర్పసెస్ ప్రకారంగా, ఆయన యొక్క టైం ప్రకారంగా, ఆయన యొక్క ఆర్డర్ ప్రకారంగా త్రియేక దేవునిలో వారు క్రమం ప్రకారంగా పనిచేశారు. దేర్ ఈస్ a beautiful love, order, unity, cooperation among the triune God. త్రియేక దేవునిలో ప్రేమ, క్రమము, ఐక్యత, సహకారము, ఒకే ఉద్దేశం ఉన్నది. అలాగే మనము కూడా మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన సంఘ సహవాసము, సమాజంలో ఉన్న ఈ క్రమంగా ఉండడానికి దేవుడు తను బయలుపరుచుకున్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు, ది లార్డ్ జీసస్ క్రైస్ట్ grew and lived in a disciplined life among the people. లూకా సువార్త 2:52 చూస్తే యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును ఆయన వర్ధిల్లాడని చెప్పి వాక్యం చెప్పబడింది. అలాగే మనమందరము కూడా దేవుని ఉద్దేశాల ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా మనము వర్ధిల్లాలి, అభివృద్ధి కావాలంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ అనదర్ మోడల్. కాబట్టి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గాడ్ వర్కింగ్, God expects the church and God's people to live and work systematically with order and Christian spiritual discipline life by following God's word and with the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి క్రైస్తవ వ్యక్తి, క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ సంఘము దైవికమైన క్రమంలో జీవించాలని, సిద్ధపడాలని దేవుడు మనల్ని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క క్రమశిక్షణ అనేది మనకి అవసరం. ఇంకా చూసినట్లయితే దేవుని వాక్యంలో ద ఫుల్నెస్ ఆఫ్ లైఫ్, యేసు క్రీస్తు మనకు ఫుల్నెస్ లైఫ్ ని బయలుపరిచాడు. God designed for each one of us as his child to grow physically, intellectually, spiritually and socially with good health and good relationships by the help of the Holy Spirit. అది ఇందాక మనం చూసినట్టుగా లూకా 2:52 ప్రకారంగా మన జీవితాలు యేసుక్రీస్తు ఎదిగినట్లుగా మనమందరం కూడా ఆ విధంగా ఫిజికల్ గా, ఇంటెలెక్చువల్ గా, స్పిరిచువల్ గా, సోషల్ గా హెల్దీ రిలేషన్షిప్ తో జీవించాలని దేవుడు మనకు డిజైన్ చేశాడు. దానికి మోడల్ గా యేసుక్రీస్తు ప్రభు శరీరంతో ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏంటంటే యోహాను 10:10లో ఐ హావ్ కమ్ దట్ దే మే హ్యావ్ లైఫ్ అండ్ హ్యావ్ ఇట్ టు ద ఫుల్. నేను ఈ లోకానికి వచ్చింది నా యొక్క గొర్రెలో జీవం కలిగి ఉండటానికి, ఆ జీవము సమృద్ధిగా కలిగి ఉండటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. ఆ గొర్రెలు ఎవరో? నీవు, నేను. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు ద్వారా ఆ జీవం పొంది, ఆ యొక్క జీవము కొంచెం కాదు, అబండెంట్ లైఫ్, సమృద్ధిగా నీ యొక్క జీవితంలో ఎంతవరకు నీవు పొందగలవో అంత. అది నెక్స్ట్ పాయింట్ చూస్తే బైబుల్ రివీల్స్ దట్ వీ హ్యావ్ సో మచ్ రిచ్నెస్ ఇన్ గాడ్ టు డ్రా, టు గ్రో and to enjoy blessed life in Christ. ఎఫెసీ పత్రిక 1:3 నుంచి 6 వరకు, ఎఫెసీ 3:20లోకి చూసినట్లయితే ఈ 2 వచనాలు అద్భుతమైన వాక్య భాగాలు. మనకి టైం లేదు కాబట్టి చదవడానికి వీలు పడదు, నేను వాటి సారాంశం చెప్తాను. ఎఫెసీ 1:3 నుంచి చదువుతూ ఉంటే అక్కడే ఉందంటే యేసు క్రీస్తులో దేవుడు పరలోక సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని బయలుపరచాడని దానిలో ఉంది. పరలోక సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు బయలుపరిచి దాని ప్రకారంగా మనం జీవించడానికి జగత్తు పునాదులు వేయబడక మునిపే యేసుక్రీస్తులో నీవు, నేను, ప్రతి ఒక్కరూ దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవించాలని దేవుని చిత్తం, దేవుని ఏర్పాటుని అక్కడ చెప్తుంది.
ఆ తర్వాత ఎఫెసీ 3:20 ఏం చెప్తుందంటే ఆ వాక్యము, మనము అడిగి ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా దేవుడు సమకూరుస్తారని చెప్పి దేవుని వాక్యం ఉంది. కాబట్టి ప్రియులారా, మనము ఎందుకు క్రమశిక్షణ కలిగి జీవించాలంటే దేవుడు సమృద్ధి గల ఫుల్నెస్ ఆఫ్ లైఫ్ యేసు క్రీస్తులో దేవుని వాక్యం ద్వారా మనకు బయలుపరచబడ్డది. కాబట్టి దాన్ని మనము అనుభవించాలంటే తప్పనిసరిగా మన జీవితాల్లో క్రమశిక్షణ కలిగిన జీవితము ఉండాలి. అంచేత మనము దేవుని వాక్యంలో వీఆర్ కాల్డ్ టు లివ్ a spiritual disciplined life. మనము ఆ యొక్క స్పిరిచువల్ డిసిప్లిన్ లైఫ్ జీవించాలని దేవుని వాక్యంలో పిలవడం చూస్తాం. మత్తయి సువార్త 11:28-29 వచనాలుగా చూసినట్లయితే యేసు ప్రభు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని కనుక మీరు నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా దగ్గర మీరు నేర్చుకోండి అన్నాడు. చాలా సందర్భాల్లో మనం సువార్త చెప్పడానికి మారు మనసు పొందడానికి పిలుస్తూ ఉంటాం, కానీ మారు మనసు పొంది దేవుని కొరకు జీవించేవారు ప్రభువు దగ్గర, ప్రభువుతో ఆయన మాటలు వింటూ ఆయన శక్తిని పొందొచ్చు. ఆయన కాడి ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకొని ఆయన సాత్వికముతో ఆయన దీన మనసుతో ఏ విధంగా దేవుని కొరకు జీవించాడో అలాగే మనం కూడా జీవిస్తూ ఆయన్ని సేవించడానికి, ఆయన శక్తిని పొందడానికి ప్రభు ఆహ్వానించాడు. అక్కడ ప్రభు సన్నిధిలో మన యొక్క బాడీ, మన యొక్క మైండ్, మన యొక్క ఆ స్పిరిట్, ఎమోషన్స్ అన్ని కూడా నరిష్ చేయడానికి ప్రభువు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు మనతో. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే అవర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 1 కొరింథీ పత్రిక 6:19-20 వచనాలు చూస్తే మన శరీరము దేవునికి ఆలయము, పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరానికి ఆలయం అన్నాడు. కాబట్టి ఆ శరీరాన్ని మన ఇష్టానుసారంగా వాడకుండా ఆయన చిత్త ప్రకారంగా పరిశుద్ధంగా పవిత్రంగా వాడటం ఒకటి. తర్వాత అదే అధ్యాయము 20 వచనం ఏంటంటే, నీవు నీ సొత్తు కాదు, విలువ పట్టి కొనబడ్డ దేవుని యొక్క సొత్తు కాబట్టి నీ ఇష్టానుసారంగా కాకుండా దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి మన శరీరాలని ఆయన కొరకు ఆఫర్ చేయాలని ఈవెన్ పౌలు 12 రోమా పత్రిక 12:1-2 వచనాలు చూసినట్లయితే, ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ హోలీ అండ్ ప్లీజింగ్ టు గాడ్ అంటాడు. కాబట్టి మనం శరీరంతో ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు మన యొక్క శరీరములను, మన యొక్క మనసులను, మన యొక్క హృదయాల్ని, మన యొక్క ఎమోషన్స్ మొత్తము ప్రభువుకి ఆఫర్ చేయడం, అప్పగించుకోవడం. ఎలాగంటే పాత నిబంధనలో బలియాగాలు చేసేవాళ్ళు, పశువుల్ని అర్పించేవాళ్ళు. ఆ పశువుల్ని బలిపీఠం మీద మెడ నరికినప్పుడు ఒక ప్రక్క మెడ పడిపోతుంది, ఒక పక్క మొండెం పడిపోతుంది. అది చనిపోయిన కళేబరం అర్పించినట్టు అవుతుంది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు బలియాగాన్ని బట్టి మనకు బలియాగం కాదు, కానీ క్రీస్తుకు మన జీవితాన్ని సజీవంగా సమర్పించుకొని ఆయన ఆత్మ చేత మనము ఈ లోకంలో క్రమశిక్షణతో జీవించడం చూస్తాం. ఇంకా పౌలు చెప్తాడు తిమోతికి, ట్రైన్ యువర్ సెల్స్ టు బి గాడ్లీ. 1 తిమోతి 4:7-8 వచనాలు ఏమంటే, ట్రైన్ యువర్ సెల్స్ టు బి గాడ్లీ, ఫర్ అ ఫిజికల్ ట్రైనింగ్ ఈజ్ సమ్ వాల్యూ బట్ గాడ్లీ హ్యాస్ వాల్యూ ఫర్ ఆల్ థింగ్స్. శరీర సంబంధమైన ట్రైనింగ్, క్రమశిక్షణ కొంతకాలానికే, అయితే దైవికమైన ఆత్మీయమైన క్రమశిక్షణ, డిసిప్లైన్డ్, ఇది అన్ని తరాలకి. ఇట్ హోల్డింగ్ ప్రామిసెస్ ఫర్ బోత్ ప్రజెంట్ లైఫ్ అండ్ లైఫ్ టు కమ్. ఇప్పుడు జీవితానికి, రాబో జీవితానికి మనము సిద్ధపడడానికి అవసరం అని చెప్పి దేవుని వాక్యం ద్వారా there is a call for us to discipline ourselves spiritually. ఆత్మీయంగా మనము క్రమశిక్షణలోకి మారాలని, ఆ యొక్క క్రమశిక్షణను బట్టి ఈ డిఫరెంట్ ఏరియాస్ లో మనము క్రమశిక్షణతో దేవుని కొరకు జీవించాలని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఇప్పటి వరకు నేను వాక్యాన్ని ఆధారం చేసుకొని ఎందుకు మనము క్రమశిక్షణ కలిగిన, ఆత్మీయ క్రమశిక్షణ కలిగిన జీవితం జీవించాలో ఆ విషయాలు చెప్పాను. నెక్స్ట్ నుండి మనము ఈ యొక్క డిఫరెంట్ ఏరియాస్ లో ఏ ఏరియాస్ లో మనము క్రమశిక్షణ ఉండాలో ఆ విషయాన్ని మనము చూస్తాం. ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ టు గాడ్. మీ జీవితములను సజీవ యాగంగా సమర్పించుకొనుడి అని ఆ విధంగా సమర్పించుకొని ఏ ఏరియాస్ లో మనము క్రమశిక్షణ కలిగి జీవించాలో ఆ యొక్క ఏరియాస్ ని నేను మీకు చూపిస్తాను.
మొదటి ఏరియా ఏంటంటే ఏకాంత మౌన ధ్యాన సమయము. ఏకాంత మౌన ధ్యాన సమయం. స్పెండింగ్ టైమ్ అలోన్ విత్ గాడ్. చాలా మంది దేవుని సేవ చేయాలని, ప్రసంగాలు చేయాలని, అక్కడ చేయాలని, ఇక్కడ చేయాలని, వాటికి వీటికి పరిగెత్తా ఉంటారు. కానీ వ్యక్తిగతంగా ప్రభువులో ఎదిగే విషయంలో ఆ యొక్క మౌన ధ్యానం అనే దాన్ని గురించి చాలా సందర్భాల్లో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుని సేవకుడైతేమి, దేవుని బిడ్డ, దేవుని కొరకు జీవిస్తూ సంఘానికి వెళ్తూ దేవుని యొక్క బిడ్డగా ఉంటున్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఏకాంత మౌన ధ్యాన సమయము అవసరం. దీని మీద మన కోర్సులో మొట్టమొదటి పాఠము ఈ యొక్క మౌన ధ్యానాన్ని గురించి బోధిస్తూ ఉంటాం. స్పెండింగ్ టైమ్ అలోన్ విత్ గాడ్, ఫైండింగ్ అ క్వైట్ ప్లేస్ టు బి అలోన్ with God for a period of a quiet time, and using the Bible as a source of our companion, which can lead us to connect with God. దేవునితో కనెక్ట్ అయి దేవుని నుండి శక్తి పొందడానికి. Listening to him, remaining alone with him in him, it will enable us to draw strength. మనము బలం పొంది దేవుని కొరకు మన యొక్క రిలేషన్షిప్ ని రెన్యూ చేసుకుంటూ ఫ్రెష్గా ప్రతి దినము ఫ్రెష్గా దేవునిలో ఎదుగుచు దేవునితో నడవడానికి అద్భుతంగా ఈ యొక్క ఏకాంత మౌన ప్రార్థన మౌన ధ్యానము సహాయం చేస్తుంది. దానికి మాదిరి మార్కు సువార్త 1:35 తర్వాత 63వ కీర్తన 1-5 వచనాలు చూస్తే అక్కడ క్రీస్తు చేస్తున్నాడు. కీర్తనకారుడు కూడా రాత్రి జమ్మలయందు దేవుని ధ్యానిస్తున్న విషయం చూస్తున్నాం. ఏకాంత మౌన ధ్యాన సమయం. రెండవది ప్రైజ్ అండ్ వర్షిప్. ఆఫరింగ్ ప్రైజెస్ అండ్ అడోరింగ్ గాడ్ ఈజ్ అ అమేజింగ్ థింగ్. మన యొక్క జీవితాల్లో దేవుడు మన పట్ల చేసిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతించటం. కీర్తనకారుడు 103వ కీర్తన మనకందరికి బాగా తెలిసిన వాక్య భాగం ఉంది. 103వ కీర్తన 1 నుంచి అవుతూ ఉంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుమని చెప్పి వాటిని గుర్తు చేసుకుంటూ ప్రభువుని స్తుతించటం. ప్రైజింగ్ గాడ్ అండ్ థ్యాంకింగ్ గాడ్. ప్రతిరోజు నేను నిద్ర లేచిన తర్వాత దేవుని సన్నిధిలో అబౌట్ 5 to 5:30 ఆ టైంకి లెగిసి దేవుని సన్నిధిలో దేవుడు నాకు ఇచ్చిన రక్షణ బట్టి, దేవుని కృపలో నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన పరిచయం బట్టి, దేవుడు నాకు ఇచ్చిన సదుపాయాలను బట్టి, దేవుని కృపలో ఈ విధంగా నడిపిస్తున్న దాన్ని బట్టి ప్రతి దినము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో మౌన ధ్యానం చేసుకుంటూ దేవునితో గడుపుతుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క లాక్డౌన్ టైంలో దేవుని కృపలో క్వాలిటేటివ్ గా దేవునితో గడపడానికి దేవుడు కృప చూపుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రైజింగ్ అండ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ వాట్ హీ హెస్ డన్. ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి దేవుని స్తుతించడం. ప్రైజ్ అండ్ వర్షిప్ ఆఫ్ ద లార్డ్, ఇట్ విల్ హెల్ప్ అస్. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చేశాడు, ఆయన ఇంకా ఏమి చేయబోతున్నాడో వీటన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే మనలో బలము, శక్తి ఉంటుంది. దేవునితో అంటుగట్టబడి జీవించడానికి అద్భుతంగా సహాయం చేస్తారు. మూడవదిగా చూస్తే ఏకాంత ప్రార్థన. బహుశా ప్రార్థన దాంట్లో ఇవన్నీ కూడా కలిసి ఉండొచ్చు. బట్ ఐఎమ్ డివైడింగ్ ఇట్ సో దట్ మనము అర్థవంతంగా మౌన ధ్యానం, అర్థవంతంగా దేవుని స్తుతిస్తూ అర్థవంతంగా దేవునితో ప్రార్థన కూడా చేసే విషయాలు ఇలా విడదీసి నేను చెప్తుంటాను. టాకింగ్ అండ్ లిసనింగ్ టు గాడ్ త్రూ గాడ్స్ వర్డ్. దేవునితో మన అవసరతలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడే విషయాల్ని మనం మాట్లాడుకుంటూ దేవునితో మనకున్న సంబంధం, ఆ యొక్క రిలేషన్షిప్ ని బలపరుచుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. ఏకాంత ప్రార్థనలో మన వ్యక్తిగత అవసరతలు, మన కుటుంబానికి సంబంధించిన అవసరతలు, మన యొక్క సంఘానికి సంబంధించిన అవసరతలు, నేటి దినాల్లో మనము పార్ట్నర్షిప్ తరఫున 24 hours చైన్ ప్రేయర్, 12 hours చైన్ ప్రేయర్ మనం చేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క అవసరతల్లో మనం ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్, ఇది మనకెంతో గొప్ప భాగ్యం. కాబట్టి ఈ యొక్క ఏకాంత ప్రార్థన ఈస్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం అందరం కూడా
ఫాలో కావాలి. నెక్స్ట్ చూసినట్టయితే 4వది సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్. సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని క్రమ పద్ధతిలో చదవడం అనేది. దీన్ని కూడా మన యొక్క కోర్సులో, పార్ట్నర్షిప్ అనే కోర్సులో భాగంగా బోధిస్తూ ఉంటుంటాం. దీన్ని తెలుగులో అయితే వ్యక్తిగత బైబిల్ పఠనం అంటాము. ఇంగ్లీష్లో అయితే PBS, పర్సనల్ బైబిల్ స్టడీ, స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్, స్పెండింగ్ టైమ్ ఇన్ డెప్త్ స్టడీ, మెడిటేటింగ్ ఆన్ ఇట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్ లో, ఇన్ డెప్త్ స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్ లో మనము ప్రణాళిక ప్రకారంగా, ప్రణాళికబద్ధంగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు 3 మెయిన్ ప్రిన్సిపల్స్ మనం చూస్తాము. 1 అబ్జర్వేషన్, 2 ఇంటర్ప్రిటేషన్, 3 అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే ఈ యొక్క ప్యాసేజ్ని చదువుతూ దానిలో ఉన్న విషయాలన్నీ గమనించడం, పరిశీలించిన వాటిని ఇంటర్ప్రిట్ చేయడం అనగా వాటిని అర్థ వివరణ చేసుకోవడం. అర్థ వివరణ చేసుకున్న తర్వాత ఆ సందేశాన్ని అప్లికేషన్ అంటే మనకి జీవితాన్ని అనుభవించుకొని ఈ విధంగా యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు యు ఆర్ డిగ్గింగ్ ద ట్రూత్స్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. దేవుని వాక్యం నుండి ఆ యొక్క విలువైన సత్యాల్ని మనము త్రవ్వుకుంటూ గనిలో బంగారం వరకు ఏ విధంగా త్రవ్వుతారో అదేవిధంగా దేవుని వాక్యము విలువైన కంటే విలువైంది కాబట్టి ఈ వాక్యంలో ఉన్న సత్యాల్ని డిగ్ అవుట్ చేస్తూ త్రూ స్టడీ, సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ గాడ్స్ వర్డ్ ద్వారా మనము దేవుని సన్నిధిలో గడపడానికి దిస్ ఇస్ అనదర్ థింగ్. దాని ద్వారా we are nourished by the word and it is the source of our spiritual strength. మన ఆత్మీయ జీవితానికి ఎంతో బలమైన మూలాధారమైన శక్తి. ఇదొకటి చేయడం. ఫాస్టింగ్, ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాము, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కూడా ఇది ఎంతో బలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మనకు దేవుని వాక్యంలో చూస్తాము. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా వాళ్ళ యొక్క దేవుని బిడ్డల యొక్క ఆ యొక్క పట్టణం యొక్క గోడలు కూలగొట్టినప్పుడు వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు తన ప్రార్థన విన్నాడు. తర్వాత 2 క్రానికల్స్ 20th చాప్టర్లో ఆ అధ్యాయం అంతా చదివినట్లయితే యెహోషాపాతు రాజు తన దేశం మీదకి 3 దేశాలు కలిసి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వారితో యుద్ధం చేయకుండా ఆ రాజు దేశ ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి వచ్చే భయంకరమైన విపత్తుని దాటుకోవడానికి, విజయాన్ని పొందడానికి దేవుడు అద్భుతంగా ఉపవాస ప్రార్థన సహాయం చేసింది. అదేవిధంగా ఈనాడు కొంతమంది మేము కౌన్సిల్ చేస్తూ కొంతమందితో కాంటాక్ట్ లో ఉన్నాము. కొన్ని సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనము జయించాలంటే, దేవుని శక్తిని పొందాలంటే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రియులారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అలవర్చుకోండి. దేవుని శక్తిని పొందడానికి, దేవుని విజయాన్ని మన అనుదిన జీవితాల్లో, మన సమస్యల్లో దేవుని కొరకు విజయవంతమైన జీవితం జీవించడానికి ఫాస్టింగ్ ప్రేయర్ కూడా మనకు అవసరం. ఆ తర్వాత చూస్తే సింపుల్ లైఫ్ స్టైల్, దేవుని బిడ్డలో సింపుల్ గా జీవించడం అనేది ఎవరి దగ్గర నేర్చుకుంటాము? యేసుక్రీస్తును నేర్చుకుంటాం. యేసుక్రీస్తు శరీరముతో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రాజు కుటుంబంలో పుట్టొచ్చు. అప్పటి రోజుల్లో ఏ రాజు కుటుంబంలో పుట్టొచ్చు. ఆ యొక్క రాజ్యానికి ప్యాలెస్ లో ఉన్న అనుభవాలన్నీ అనుభవించవచ్చు. దాని ద్వారా ఆయన అద్భుతమైన శక్తి ద్వారా ఆయన ఏవో చేయొచ్చు. కానీ ఆయన దరిద్రుడిగా, సామాన్యుడి కంటే ఇంకా హీనమైన వాడిగా పుట్టినప్పుడు కనీసం సరైన విధంగా ఆ బిడ్డను తల్లి సరైన బట్టలతో చూడడానికి లేనట్టు అటువంటి హీన స్థితిలో వచ్చాడు. కాబట్టి లెర్నింగ్ టు లివ్ విత్ లెస్ మనీ అండ్ లెస్ ఫెసిలిటీస్ అండ్ ప్లానింగ్ టు మీట్ మెయిన్లీ మన యొక్క బేసిక్ నీడ్స్, దేవుని కొరకు దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు దేవుడు మెట్టుకు మన యొక్క అవసరతలను బట్టి దేవుడు తీరుస్తూ ఉంటాడు. అదే మనం గోపాల్ గారి సాక్ష్యంలో చూసాము. మెనీ టైమ్స్ మన యొక్క జీవితాలు వి స్టార్ట్ విత్ ఎ జీరో, కానీ దేవుని కృపలో మెల్లమెల్లగా దేవుడు సహాయం చేస్తాడు. కానీ దేవుడు కలుగు చేసినప్పుడు
అహంతోటి నాకింత ఉంది, నేను గొప్పవాణ్ణి, నేను ధనికుణ్ణి, అది ఇది అలాంటిది క్రైస్తవ జీవితంలో లేదు. నీకు ఆత్మీయ జీవితంలో నువ్వు గొప్ప స్పీకర్ అయినా, ఇంకెంతో ఉన్నతమైన రీతిగా ఉన్నా, నేనెంతో మంది పొగుడుతూ ఉన్నా, అటువంటప్పుడు మరి ముఖ్యంగా నిన్ను నీవు దేవుని రెక్కల కింద దాచుకోవాలి. నేనంతా, నేనింత, నేను డాక్టర్, నేను రెవరెండ్, నేను ఇంకేదో చేశాను, నేను ఇంటర్నేషనల్ స్పీకర్ని, అలాంటి గొప్పలన్నీ కూడా చెప్పుకోకూడదు. కాబట్టి లెర్నింగ్ టు లివ్ అ సింపుల్ లైఫ్ విత్ లెస్ మనీ. సమ్ టైమ్స్ మనం కొనే విషయాల్లో కూడా క్రైస్తవులు బహుశా కొంతమంది వారికి బంగారానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టరు, కానీ చీరలకి, బట్టలకి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. లివ్ ఏ సింపుల్ లైఫ్, ఫోకస్ లైఫ్. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ లెర్న్ టు డూ థింగ్స్ ఆన్ యువర్ ఓన్, లైక్ గార్డెనింగ్, ఇంకా ఇంట్లో పనులు చేసుకోవడం. వీటన్నిటిలో మనం చేస్తూ ఉంటే దట్ విల్ హెల్ప్ us టు బి హెల్దీ, హ్యాపీ. కాబట్టి సింపుల్ లైఫ్, బయట నీవు సేవలో ఎదుగుతుంటున్నా, లేదు నీవు ఉద్యోగంలో ఎదుగుతుంటున్నా, లేదు ఆర్థికంగా ఎదుగుతున్నా, అది దేవుని కృపను బట్టి వచ్చింది. కాబట్టి నీవు జీరోతో స్టార్ట్ చేసినప్పుడు దేవుని రెక్కల కింద దాచుకొని ఉండాలి. నీవు ధనికుడైనప్పుడు దేవుని రెక్కల కింద దాచుకొని ఉండాలి. నీవు ఏమీ లేకుండా ప్రారంభం చేసిన సేవలో దేవుని రెక్కల కింద దాచుకోవాలి. ఉన్నతంగా ఎదిగిన తర్వాత కూడా దేవుని యొక్క రెక్కల కింద దాచుకునే ఉండాలి. 1 పేతురు 5:6 అక్కడ వాక్యం ఏం చెప్పబడిందంటే, పేతురు రాస్తాడు, దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. అంటే ఒక మాట ఉంది అక్కడ, తగిన కాలమందు నిన్ను హెచ్చించలాగిన నిన్ను నీవు ఆయన యొక్క బలిష్టమైన చేతి కింద దీన మనస్కుడై ఉండని మాట ఉంది. కానీ అక్కడ నిన్ను దేవుడు హెచ్చిస్తాడని కాదు, దేవుని హెచ్చించటానికి, దేవుని చిత్తం జరిగించటానికి, దేవుని మహింపరచటానికి, దేవుని ఎయిర్పోర్ట్లో ఉన్న వారి కొరకు నిన్ను వాడుకోవడానికి నీవు ఆ యొక్క సింపుల్ లైఫ్ స్టైల్తో, సర్వెంట్ లీడర్షిప్ తోటి దేవుని కొరకు జీవించే విధానాన్ని మనం చూస్తాము. అది పౌలు 1 తెస్సలోనికైలకు 2:9-10 వరకు, 2 తెస్సలోనికైలు 3:6-10 వరకు దేవుని వాక్యంలో మనం చూస్తాము. పౌలు ఎంతో సామాన్యమైన సింపుల్ లైఫ్ జీవించి దేవుని గొప్ప సేవ చేశాడు. మనం కూడా అలాంటి వాళ్ళగా ఉండాలని అదొక హెచ్చరిక. తర్వాత 7, ఫెలోషిప్ అమంగ్ గాడ్స్ పీపుల్. దేవుని బిడ్డలు దేవుని కొరకు సహవాసములో కలిసి ఉండటం చాలా అవసరం. ఆ సహవాసం ఎందుకంటే ఇట్స్ అ మ్యూచువల్లీ కేరింగ్ అండ్ షేరింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సహవాసంలో దేవుని బిడ్డలు వాళ్ళ ఆత్మీయంగాను, వారు రకరకాల అవసరతల్లోనూ ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ దేవునిలో ఎదగటానికి. ఆది సంఘము వారు సహవాసమందును, రొట్టె విరచటందును, దేవుని వాక్యం నేర్చుకుంటానికి, ప్రార్థన చేయటకును తరచుగా ఎడతెగక కలిశారని చెప్పి దేవుని వాక్యం ఉంది. కాబట్టి రెగ్యులర్లీ మీటింగ్, ఎంకరేజింగ్ అండ్ ఫెలోషిప్పింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది స్థానిక సంఘ సభ్యులుగా ఉండి స్థానిక సంఘానికి రెగ్యులర్గా వెళ్లకుండా, స్థానిక సంఘంలో పరిచర్యను ప్రోత్సహించకుండా ఉండేవాళ్ళు కొంతమంది కూడా ఉండవచ్చు. కానీ అలా చేయకూడదు. ఫెలోషిప్కి వెళ్ళాలి. దేవుని బిడ్డల సహవాసంలో ఒకవేళ ఇలాంటి సందర్భాలు, లాక్డౌన్ పీరియడ్లో స్థానిక సంఘాలకు వెళ్ళే పరిస్థితులు లేని టైంలో బహుశా ఇలాంటి ప్రేయర్ మీటింగ్స్ కావచ్చు, జూమ్ మీటింగ్స్ కావచ్చు, వీటి ద్వారా ఫెలోషిప్ని కీపప్ చేసుకుని ఎంకరేజ్ చేసుకోవడం కూడా అవసరం. నెక్స్ట్ చూసినట్లయితే మెయింటైనింగ్ అవర్ సమయం పాటించటం. టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. సమయం పాటించటం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక నానుడు ఏముందంటే, ఒక సామెత ఏముందంటే, ఇండియన్ పంక్చువాలిటీ అంటారు. ఇండియన్స్కి సమయము పెద్దగా పట్టించుకోరు. ఎలాగంటే అలాగే. చర్చి 9 గంటలకి చర్చ్ అంటే 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుందంటే 11 గంటలకి జస్ట్ ఒక అరగంట ముందుగా 10:30కో 10 గంటలకు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాగా ఈ సమయాన్ని పాటించకుండా
ఉంటారు. కానీ అలా చేయకూడదు. మనీ ఈస్ టైమ్ ఈస్ మోర్ దాన్ మనీ. చాలా విలువైంది. వి నీడ్ టు ప్రేయర్ఫుల్లీ ప్లాన్ అవర్ టైమ్ సో దట్ వీ విల్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ అదర్స్ టైం. మనము ప్రాపర్గా ప్లాన్ చేసుకోనందువల్ల, మనం ప్రాపర్గా టైంకి చర్చికి కానీ వేరే మీటింగ్స్ కానీ వెళ్ళనందువల్ల అక్కడ ఉండే ఎఫెక్టివ్నెస్, నీవు రాలేదు, నీ వల్లే ఇంకొకళ్ళు ఆలోచించారు, వాళ్ళు రాలేదు, అలాగే ఒక 30 మంది రావాల్సిన మీటింగ్లో ఒక 15 మంది వచ్చి 15 మంది ఆగిపోతే ఆ యొక్క ఎఫెక్టివ్నెస్ పోతుంది. నీవు ఆ మీటింగ్ మిస్ అయినందువల్ల నీవు కోల్పోయే ఆ యొక్క లాసే కాకుండా ఆ మీటింగ్లో ఎఫెక్టివ్నెస్కి నీవు కారణమవుతావు, వేరే వాళ్ళకి నీవు ఆశీర్వాదకరంగా ఉండలేవు. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ మినిట్ we spend and every word we speak matters with the eternity, with regard to the eternity and God's kingdom and eternity. మనం మాట్లాడే ప్రతి మాట, మనం స్పెండ్ చేసే ప్రతి సమయము ఎంతో విలువైంది. అది ఇతరుల జీవితాలకు, ఇతరుల జీవితాలలో వారిని దేవుని దగ్గర నడిపించి దేవుని కొరకు సిద్ధపరిచినప్పుడు వారి నిత్యత్వానికి అది ఎంతో విలువగా ఉంటుంది. అయితే వాళ్ళతో మనం అలా స్పెండ్ చేయకుండా మన సమయాన్ని వేస్ట్ చేసుకొని మన ఇష్టానుసారంగా మిస్యూజ్ చేసినట్టయితే మనం ఎంత కోల్పోతున్నామో చూడండి. ఇతరులకు ఆశీర్వాదం రాకపోక మనము ఆశీర్వాదాలని పొందక, ఆ రివార్డు పొందక ఉంటాం. అలాగా చాలా మంది క్రైస్తవులు సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దేవుని యొక్క నిత్యత్వానికి ఆటంకంగా ఉన్నాం, దేవుని యొక్క మహిమ రాజ్యానికి ఆటంకంగా ఉన్నాము, దేవుని యొక్క సేవకు ఆటంకంగా ఉండే చాలా మంది క్రైస్తవుల జీవితాలు ఉన్నాయి. కాబట్టి టైమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. నెక్స్ట్ చూసినట్లయితే భోజనం, ఆహార పదార్థాలు తినే అలవాట్లు, ఈటింగ్. నో వన్ కెన్ సర్వైవ్ వితౌట్ ఈటింగ్. తినడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ తినటం, సో ఈటింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. మనకి జీవితాల్లో తప్పనిసరిగా తినాలి, తినకుండా మనం బ్రతకలేము. కానీ వీ షుడ్ నాట్ ఓవర్ ఈట్ అండ్ స్పాయిల్ అవర్ హెల్త్. ఆ తినే దాంట్లో చాలా మందికి, ముఖ్యంగా ఇప్పుడు రోజుల్లో అఫ్కోర్స్ ఇప్పుడు లాక్డౌన్ వల్ల చాలా మంది హోటల్స్కి వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ కొంచెం తగ్గిందని ఎక్కువ మంది మళ్ళీ మొదలుపెట్టారు. ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్, రకరకాల ఫుడ్, ఇటువంటి వాటికి అలవాటు పడ్డం. తర్వాత ఇళ్లలో కూడా వాళ్ళు ఎక్కువగా వీటిని తెచ్చుకోవటం, తినటం, ఓవర్ ఈట్ చేయటం, అది చాలా. దానివల్ల ఏమవుతుందంటే అవర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అండ్ వీ నీడ్ టు కీప్ ఇట్ హెల్దీ అండ్ యూస్ ఇట్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క రాజ్యానికి మన శరీరాన్ని సరైన విధంగా వాడాలంటే మన తినే పదార్థాల్లో, మనం తినే దానిలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు మనం తినాల్సింది రుచుల కొరకు తినే రోజులు బహుశా 40 సంవత్సరాల నుంచి లోపున్న వాళ్ళు రుచుల కొరకు తినొచ్చు. 40 సంవత్సరాలు అయిన తర్వాత తినే వాళ్ళంతా కూడా బ్రతకటానికి తినాలి, ఆరోగ్యంగా ఉండటానికి తినాలి, దేవుని మహిమ కోసం మన శరీరాన్ని కాపాడడానికి తినాలి. అంచేత బాగా మంచి రుచికరమైన కూరలు ఉండి కడుపు నిండా తిని ఎక్కువసేపు నిద్రపోయి మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకొని దేవుని సేవకు ఆటంకం కాకూడదు. మన జీవితాలు దేవుని సేవ కొరకు వాడబడ్డానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాటి కొరకు తగరీతిగా మనం ఉండాలంటే తప్పనిసరిగా మన యొక్క జీవితాలను దేవుని చిత్త ప్రకారంగా వాడేవారంగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే యూజింగ్ వర్డ్స్, మాటలో వాడే విషయం. మాటలు, a gentle word turns away wrath, but a harsh words stirs up anger. మృదువైన మాట అది ఎంతో వ్యక్తులను కట్టేదిగా ఉంటుంది. అయితే ఆ యొక్క కోపంతో ఎంతో కఠినంగా మాట్లాడే మాటలు ఇతరులను కట్ చేసేదిగా ఉంటారు. టంగ్ ఆఫ్ a wise adorns knowledge. జ్ఞానం గల వ్యక్తి యొక్క ఆ యొక్క విజ్డమ్ ఏం చేస్తుంటే తనకు జ్ఞానాన్ని సంపాదించుకుంటుంది. అయితే బుద్ధిహీనంగా మాట్లాడే వ్యక్తి ఇతరులకు హానికరంగా, నాశనంగా ఉంటాడు.
సో అవర్ వర్డ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ ఈవెన్ దెన్ అ నైఫ్. కత్తితో పొడిచినట్లుగా కొంతమంది మాట్లాడినప్పుడు ఇతరులను కట్ చేసేవారికి ఉంటారు, రిలేషన్షిప్లో పాటు చేసుకునే వాళ్ళుగా ఉంటారు. సామెతలు 3:5-6 వచనాల్లో చూస్తాం. సామెతలు కాదు, యాకోబు 3:5-6 వచనాల్లో చూస్తాం. కాబట్టి మనము దేవుని కొరకు, దేవుని చిత్తములో, దేవుని రాజ్య వ్యాప్యం కొరకు మనము రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకుంటూ వ్యక్తులకు సువార్త చెప్పి, వ్యక్తులకు వాక్యం చెప్పి, వ్యక్తులను దేవుని రాజ్యం కొరకు కట్టడానికే దేవుడు మనల్ని లోకంలో ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే అవకాశం ఇచ్చి ఉంచాడు. కానీ మన ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడడానికి, నాలుగు రుచి వచ్చినట్టు తినడానికి, మన ఇష్టం వచ్చినట్టుగా వేస్ట్ చేసుకోవడానికి వీఆర్ నాట్ హియర్ అండ్ వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. అట్లా విధంగా చేయకూడదని మనము చూస్తాం. నెక్స్ట్ చూసినట్టయితే స్లీపింగ్, నిద్ర అలవాట్లుగా చూస్తుంటే స్లీపింగ్ ఈజ్ అనదర్ నెసరీ యాక్టివిటీ ఇన్ లైఫ్. బట్ వీ షుడ్ ప్లాన్ అవర్ టైమ్, వెన్ టు స్లీప్, వెన్ టు గెట్ అప్. చిన్నపిల్లలకి రైమ్స్ ఉంటాయి కదా, ఏమంటారంటే ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్దీ, వెల్తీ and wise. Early to bed, early to rise makes a man healthy, wealthy and wise అని చెప్పండి. సో దేవుని వాక్యంలో కూడా మనం చూస్తాము, there is a time to eat, to do things and to sleep and all that. వీటన్నిటి కోసం మనక జీవితంలో, మన యాక్టివిటీస్లో అతి ప్రాముఖ్యమైనది నిద్ర. జీవితంలో నిద్ర లేకుండా ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండలేరు. దాని కొరకు ప్రణాళిక వేసుకోవాలి. ప్రణాళిక వేసుకొని ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి. సామాన్యంగా అందరూ మన ప్రోగ్రామ్స్లో కూడా చూసినట్టయితే 10 గంటలకి లైట్స్ ఆఫ్ ఉంటాయి. మేము స్టూడెంట్స్ క్యాంపుల్లో అయితే ఈవెన్ మన యాన్యువల్ కాన్ఫరెన్స్లో కూడా 10 గంటలు లేకపోతే 10:30 గంటకు లైట్స్ ఆఫ్ చేస్తే మార్నింగ్ మరలా 6 గంటల నుంచి ఈ యొక్క యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మనము ఈ సమయంలో రాత్రి 10 లేక 10:30, 11 నుంచి మార్నింగ్ 5:30, 6 వరకు నిద్రపోయే టైం. ఏమంటారంటే 5 గంటల నుంచి 8 గంటల వరకు ఫ్రెష్గా ఉండే టైము. యూ కెన్ ఈవెన్ గెట్ ఎనర్జీ ఇన్ దట్ ఎర్లీ టైంలో దేవునితో స్పెండ్ చేయడం, దేవుని వాక్యాన్ని చదువుకోవడం, దేవుని సన్నిధిలో గడపడం అనేది ఇట్ విల్ హెల్ప్ అస్. కాబట్టి ఎలాగంటే అలాగా మనం ఎప్పుడు నిద్రపోవాలంటే అప్పుడు నిద్రపోవడం, ఎప్పుడు నిద్ర లేవాలంటే అప్పుడు నిద్ర లేవడం అది మంచి పద్ధతి కాదు. చాలా మంది క్రైస్తవులు చాలా మంది అలా చేస్తారు. లేట్గా పడుకుంటారు, ఎంతో లేట్గా నిద్ర లేస్తారు. కొంతమంది అయితే నిద్ర లేచి హడాబుడిగా ముఖం కడుకొని ఏదో కాస్త హడాబుడిగా తినేసి ఆఫీస్కి పరిగెత్తిపోతారు. కానీ వాళ్ళకి ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు, క్వైట్ టైం చేసుకోవడానికి టైం ఉండదు, సరైన పద్ధతిగా ప్లాన్ చేసుకోవడానికి టైం ఉండదు. ఇంకా దినమంతా అలాగైపోతుంది. హోల్ డే విల్ బి కన్ఫ్యూజ్డ్ అనమాట. కాబట్టి ప్రాపర్ టైం టు స్లీప్, ప్రాపర్ టైం టు గెట్ అప్, ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా జీవించడం అనేది అది చాలా అవసరం. తర్వాత మనీ మ్యాటర్స్, ఆర్థిక వ్యవహారం. డబ్బుని దేవుని కొరకు, దేవుని చిత్తంలో వాడే విషయం. మనీ ఈజ్ నెసరీ ఐటమ్ ఇన్ లైఫ్. ఎవ్రీబడి నీడ్స్ మనీ అండ్ నో వన్ కెన్ లివ్ వితౌట్ మనీ. డబ్బు లేకుండా ఎవరు కూడా ఈ లోకంలో జీవించలేరు. కానీ అదే టైంలో ఇట్ కెన్ బి అ రూట్ కాజ్ ఫర్ ఆల్ ఈవిల్స్. అదే తిమోతిలో పౌలు అంటాడు, 1 తిమోతి 6వ అధ్యాయంలో అంటాడు, ఈ యొక్క డబ్బే సమస్త విధమైన కీడుకు మూలము కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మనీ మ్యాటర్స్లో దేవుని వాక్యం బోధిస్తుంది. సమ్ పీపుల్ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి ఫర్ మనీ. డబ్బు కోసం ఏదైనా వాళ్ళు పోగొట్టుకుంటారు, సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళకి ఏం కావాలా? డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు కావాలి. లేకపోతే కొంతమందికి మెటీరియల్ గూడ్స్ కావాలి, కారు కావాలి, ఇంకేదో కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. ఈ యొక్క లోకానుసారమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, డబ్బుకి, మెటీరియల్ గూడ్స్కి ప్రాముఖ్యత ఇచ్చి, దైవికమైన విషయాల్లో
ముఖ్యంగా డబ్బు, మనీ హ్యాస్ స్పాయిల్డ్ మెనీ పీపుల్స్ స్పిరిచువల్ లైఫ్స్. చాలా మంది ఆత్మీయ జీవితాల్ని పాడు చేసింది డబ్బు. భార్య భర్తల మధ్య యథార్థత లేకపోవడం, భర్త భార్యకి తెలియకుండా భార్య భర్తకు తెలియకుండా మిస్యూజ్ చేయడం ఈ డబ్బు. సేవకుడు సంఘస్థులకు తెలియకుండా దేవుని సంఘంలో వచ్చే కానుకలను తాను ఇష్టానుసారంగా మిస్యూజ్ చేయడం ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క డబ్బు ఇలాగ మిస్యూజ్ చేసి మనం కానీ చూసినట్లయితే భారతదేశంలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా రకరకాల వాటిని ప్లాన్ చేస్తాం, స్కీమ్స్ ఉంటాయి. ఈవెన్ క్రైస్తవులు కూడా చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేసి వేరే వేరే స్కీమ్స్కి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. మనీ మ్యాటర్స్లో దైవికమైన పద్ధతిలో దైవికమైన రీతిగా ఉండాలి. ఆ విషయం ఫ్యామిలీ టీచింగ్లో ఉన్న మన పోబులపతి గారు టీచ్ చేశారు. హౌ వి షుడ్ ప్లాన్ మనీ. అది చాలా ఇంపార్టెంట్. మనీ మ్యాటర్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్టయితే బాడీ, శరీర వ్యాయామం, బాడీ ఎక్సర్సైజ్, శరీర వ్యాయామం. దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ మధ్య ఎక్కువ మంది కూడా దీని మీద ఇక హెల్త్ అవేర్నెస్ చాలా ఎక్కువ వచ్చింది. వాకింగ్, సింపుల్ బాడీ ఎక్సర్సైజెస్ లేదా గార్డెనింగ్ చేయడము ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. వీటిని మనము అలవర్చుకోవాలి. అవి మన యొక్క ఆరోగ్యానికి మంచిది. ప్రతి ఒక్కరూ బహుశా యవనస్తులు, ఈ మధ్య చాలా మంది యవనస్తులు కూడా జిమ్కి వెళ్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా పెద్దవాళ్ళైన వారు ఆఫ్టర్ 40 or 50 we need to somehow plan for walking, small exercises లేదా ఇలాంటి గార్డెనింగ్ చేయటము. వీటి ద్వారా శరీరము హెల్దీగా ఉండటానికి. ఎందుకంటే మన శరీరము దేవుని ఆలయము. మన శరీరం ద్వారా దేవుని మహింపరిచే వారంగా, దేవుని సేవించే వారంగా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మనం కేవలం ఇప్పుడు నాలాంటి వాళ్ళు దేవుని సేవ చేస్తున్నాము, దేవుని వాక్యం చెప్తున్నాం కాబట్టి కేవలం దేవుని వాక్యం కొరకు సిద్ధపడటం, ప్రార్థన చేసుకోవడం, తినటం, పడుకోవటం అలాగైతే లాభం లేదు. నేను ప్రతిరోజు నిద్రలేసి క్వైట్ టైం చేసుకొని ప్రార్థన చేసుకొని వాకింగ్, మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తాను. చిన్న ఎక్సర్సైజ్ చేస్తాను. నా యొక్క బాడీలో నాకు సయాటిక్ పెయిన్ ఉంది, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి. నాకు ఇంకా వెరికోస్ ప్రాబ్లం ఉంది, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి. అటుకనుకుంది. అంతేకాదు గత 20 సంవత్సరాల నుంచి బీపీ, షుగర్ ఉంది, దానికి సంబంధించిన రీతిగా జాగ్రత్తగా టాబ్లెట్ తీసుకుంటూ నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికోసం వాకింగ్, సింపుల్ ఎక్సర్సైజెస్, గార్డెనింగ్ ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉన్నది. దేవుని కొరకు, దేవుని బిడ్డలంగా, దేవుని రాజ్య, దేవుని యొక్క మహిమ కొరకు జీవించే మనము మన ఇష్టానుసారంగా ఇది నా శరీరము, నా ఇష్టానుసారంగా తింటాను, వాడుకుంటాను, నిద్రపోతాను, సమర్థనంగా అంటానికి వీలు లేదు. క్రైస్తవులు ఎవరు కూడా సోమరులుగా ఉండకూడదు, సోమర్థనంగా ఉండకూడదు. ఎవరు కూడా తిండిబోతులుగా ఉండకూడదు. ఎవరు కూడా అక్రమమైన రీతిగా లేకపోతే ఇండిసిప్లైన్డ్గా ఉండకూడదు. దేవుని బిడ్డలము, దేవుని కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు క్రమమైన పద్ధతిలో దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలి. ఆ జీవితంలో దేవుని కొరకు ఆ విధంగా క్రమమైన జీవితం జీవించటం వలన బట్టి దేవుని అద్భుతమైన కృపలో ఇప్పటి వరకు దాదాపు 45 years అయిపోయింది. దేవుని కొరకు ట్రావెల్ చేస్తూ దేవుని సేవలో వాడబడుతున్న అద్భుతమైన కృపను బట్టి ఆయన ఇంతవరకు దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము దేవుని కొరకు ఎక్కువ కాలం దేవుని చిత్తములో ఆయన ఎంత ఆయుష్, ఆరోగ్యం, అవకాశాలు ఇస్తాడో వాటిని ఉపయోగించి దేవుని యొక్క మహిమ కొరకు సేవించాలంటే తప్పనిసరిగా మన శరీరము దేవుని ఆలయం అని ట్రీట్ చేయాలి. దేవుని ఆలయాన్ని పాడు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక మాట చెప్పాలంటే ఈ శరీరము దేవుని ఆలయమే కాకుండా మన కుటుంబ సభ్యులను పోషించే విషయంలో భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు వారి శరీరాన్ని కాపాడుకొని వారి కొరకు వాడవలసిన బాధ్యత కూడా ఉన్నది. అంచేత
మనము మన ఇష్టానుసరంగా నా శరీరము, నా లైఫ్, నా ఇష్టానుసరం ఉంటానటానికి వీలు లేదు. నెక్స్ట్ చూసినట్లయితే ఇంటిగ్రిటీ, యథార్థత. ఇంటిగ్రిటీ, యథార్థత, యథార్థమైన రీతిగా ఉంటాం. It is important that we maintain integrity in life and relationships. It's very important in the family, in the church, fellowship, and social relationships. సంఘములో, సమాజంలో, చర్చ్లో, కుటుంబంలో యథార్థత, భార్య భర్తల మధ్య యథార్థత, డబ్బు విషయం కావచ్చు, ఇంకా వేరే ఇష్యూస్ కావచ్చు, యథార్థత కలిగి పంచుకోవడం. Due to lack of integrity, there is so much corruption in the church administration. ఈ యొక్క చర్చెస్లో ముఖ్యంగా ఆఫరింగ్ మెయింటైన్ చేసే విషయం, దేవుని సేవ కొరకు ఇచ్చే డబ్బును అది సరైన పద్ధతిలో జరుగుతుందా లేదా, ప్రాపర్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారా, అది ప్రాపర్గా వాడబడుతుందా లేదా అనే విషయాలు యథార్థత లేనందువల్ల there is so much confusion, so much hindrance for God's work. అంతేకాదు, above all, there is much more corruption in all levels of administration of the politicians అంటే మనం చెప్పలేము. చాలా డబ్బు విషయంలో మిస్యూజ్ చేసి సొంత స్వార్థాల కొరకు వాడుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళని బట్టి చర్చ్లో కూడా క్రైస్తవ కుటుంబాల్లో కూడా అలాగే ఉన్నారంటే అది చాలా విచారకరమైన విషయం. సమయలు తన యొక్క చివరి దశలో సమయలు ఆ యొక్క ఇశ్రాయేల్ అందరిని పిలిచి వారి ముందు తన యొక్క యథార్థతను సవాల్ చేస్తాడు. మొదటి సమయంలో 12వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మీరు తర్వాత చదవండి. అక్కడ అంటాడు, నేను ఎవరినైనా, ఎవరి డబ్బు అయినా, ఎవరి ఏదైనా నేను ఆశించానా, నేను ఏ విధంగా జీవించాను, నేను దేవుని కొరకు ఎలా సేవించానని చెప్పి సమయంలో ఇశ్రాయేల్ అందరినీ సవాల్ చేస్తాను. అలాగే అపోస్తలుడైన పౌలు తాను పత్రికల్లో రాస్తాడు. మొదటి తెస్సలోనికీయులకు 2:9-10 నేను ఏ విధంగా జీవించాను, నేను ఏ విధంగా నా ఖర్చుల కొరకు కష్టపడి పని చేసి డబ్బు సంపాదించుకొని నా ఖర్చులు తెచ్చుకుంటూ దేవుని కొరకు ఏ విధంగా ఉన్నానో, ఏ విధంగా సేవించానో మీరే సాక్షి, మీకు తెలుసు అని చెప్పి పౌలు సవాల్ చేశాడు. కాబట్టి ప్రియులారా, దేవుని కొరకు జీవించే జీవితంలో యథార్థత, కుటుంబంలో భార్యాభర్తల మధ్య యథార్థత, సంఘములో దేవుని బిడ్డలు, సేవకుడు, సంఘ పెద్దలు సంఘస్థుల మధ్య యథార్థత, ముఖ్యంగా దేవుడు ఇచ్చే ఆ యొక్క ఆర్థిక వనరులను యథార్థంగా ఖర్చు పెడుతూ దేవుని కొరకు వాడబడి చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయంగా చూస్తే స్టూవర్డ్షిప్. దేవుడు స్టూవర్డ్షిప్, గృహ నిర్వాహకత్వ అంశంలో దీని గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఇంటిగ్రిటీ గురించి మనం నేర్చుకున్నాం కోర్సులో. యూటిలైజింగ్ గాడ్ గివెన్ గిఫ్ట్స్ ఆఫ్ లైఫ్, హెల్త్, టైమ్, టాలెంట్స్, మనీ, మెటీరియల్ గూడ్స్. దేవుడు మన జీవితంలో మనకి లైఫ్ ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు. ఈ జీవితము దేవుని యొక్క కృపలో మన కొరకు ఇచ్చిన బహుమానం. ఇంకా కావాలంటే దీంతో రక్షణ దేవుని కృపలో ఇచ్చిన దేవుడు బహుమానం. ఆరోగ్యము, ఈనాడు ఈ విధంగా ఎన్ని సంవత్సరాలకి ఇలాగ ఉన్నానంటే దేవుని యొక్క కృపలో ఆరోగ్యము దేవుని ఇచ్చిన బహుమానం. దేవుడిచ్చే సమయం 24 గంటల సమయం. 24 గంటల సమయంలో రోజుకి ఒకవేళ దశమ భాగం లాగా ప్లాన్ చేసిన రోజుకి కనీసం 2 గంటలు దేవునికి ఇవ్వాలి. దేవుడిచ్చిన తలాంతులను దేవుని కొరకు వాడబడే విషయంలో తలాంతులు దేవుని కొరకు వాడబడాలి. దేవుడిచ్చిన డబ్బును దేవుని కొరకు వాడే విషయంలో మన కొత్త నిబంధనలో పౌలు టీచింగ్ ఇస్తాడు. చాలా విషయాలు మనం చూస్తాం. దేవుని కృపలో దేవుడు మనకి ఇచ్చిన మెటీరియల్ గూడ్స్, ఇల్లు, కారు, ఇంకా వస్తువులు, ఇవన్నీ మన స్వార్థం కోసం మన ఇష్టానుసారంగా వాడుకోవడానికి కాదు, దేవుని రాజ్య వ్యాప్యం కొరకు, దేవుని సేవలో దేవుని బిడ్డల యొక్క అవసరతల కొరకు వాడటానికి దేవుడిచ్చాడు. దీనిలో మనం ఎలాంటి గృహ నిర్వాహకులుగా ఉంటున్నాం, మన జీవితాలని దేవుని కొరకు చిత్త ప్రకారంగా వాడే విషయం, దేవుడిచ్చే హెల్త్, దేవుడిచ్చే సమయం, దేవుడిచ్చే తలాంతులు, యొక్క డబ్బు, ఇదంతా దేవునికి నమ్మకమైన గృహ నిర్వాహకులుగా జీవిస్తున్నామా? దేవుడిచ్చే ఆపర్చునిటీస్ని, ఫెసిలిటీస్ని దేవుని సేవలో సిన్సియర్గా వాడే వాళ్ళంగా, ఫెయిత్ఫుల్, నమ్మకమైన వారిగా ఉన్నాం. పౌలు తన యొక్క జీవితం చివరిలో 2 తిమోతి 4:7
నా యొక్క విశ్వాసం కాపాడుకుంటుంది, పరుగు తుదముట్టుతుంది, నా యొక్క పందెపు రంగంలో పరిగెత్తని చెప్పి అంటాడు. ఆ విధంగా మనం చివరిలో ఆ విధంగా ధైర్యంగా చెప్పగలమా? చాలా మంది చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఈ స్టేట్మెంట్ పెడతారు, కానీ మనం చనిపోక ముందు, బిఫోర్ వి డై, మన యొక్క డెత్ బెడ్ మీద ఈ విధంగా దేవుని కొరకు జీవించాను, ఈ విధంగా దేవుని సేవించాను అని, ఇది నేను మీకు వదిలే లెగసీ, ఈ యొక్క వారసత్వము, ఈ విధంగా జీవించండి అని మనము యథార్థంగా సవాల్ చేసి చెప్పగలమా? వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అలాగా ఉంటూ సోమరులుగా ఉండకుండా, అజాగ్రత్తగా ఉండకుండా, దేవుని సేవను, దేవుని రాజ్యాన్ని, దేవుని కృపలో మనకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము, అవకాశాలని అశ్రద్ధ చేయకుండా దేవుని కొరకు జీవిస్తూ దేవుని సేవించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాం. తర్వాత మరొకటి ఉద్రేక భావాలు, బ్యాలెన్సింగ్ అవర్ ఎమోషన్స్. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. దేవుని వాక్యంలో మనం చూస్తాము, 2 తిమోతి 1:7 దేవుడు మనకిచ్చింది ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క ఇంద్రియ నిగ్రహం గల ఆత్మలో మనకు ఆత్మదేవుని శక్తి, ఆత్మదేవుని శక్తి ద్వారా ప్రేమ, ఆత్మదేవుని శక్తి ద్వారా ఆ యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్ చేయగలిగిన ఎబిలిటీ మనకి ఇచ్చారు. కాబట్టి మనము దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు మన యొక్క ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళని ఉండాలి. వాటిని ఇంకా దేవునిలో ఎదుగుచు దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు గలతీ 5:22 ఆత్మ మనలో ఉండి ఆత్మ ఫలములో ఎదుగుతున్నప్పుడు, ఆత్మ ఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశ నిగ్రహము, విశ్వాసము, ఇవన్నీ మనము దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సహవాసంలో కావచ్చు, వచ్చే సమస్యలను వాటిలో రియాక్ట్ కాకుండా వాటిని నెగటివ్గా డీల్ చేసి ఎమోషన్స్ ని బర్స్ట్ అయిపోయి కేకలేసుకొని గొడవలు పెట్టుకొని సంబంధాలు పోగొట్టుకోకుండా ఫూలిష్ గా బిహేవ్ చేయకుండా మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. సో కాబట్టి ఈ యొక్క బిహేవియర్ చూస్తే, ఒకటి యాక్టివ్ బ్యాలెన్స్ ఆఫ్ అ నార్మల్ లైఫ్, 2 సమస్యలు వచ్చినప్పుడు రియాక్టివ్, నెగటివ్ గా, అన్వైజ్ గా, ఫూలిష్ గా కేకలేసుకోవటం, అక్కడ సంబంధాలు పాడు చేసుకోవటం. 3వదిగా చూస్తే ప్రోయాక్టివ్ అంటే పాజిటివ్ గా పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత, ఆత్మ ఫలము చేత మన యొక్క టెంపర్మెంట్ ని కంట్రోల్ చేసుకొని పాజిటివ్ గా కోపం వచ్చే పరిస్థితుల్లో కూడా నిన్ను నువ్వు తగ్గించుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత జాగ్రత్తగా కాపాడుకుంటూ సంబంధాలను మెయింటైన్ చేసుకోవడం. దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. లాస్ట్ లో యూజింగ్ మీడియాని యూజ్ చేయటం అనేది ఈ రోజుల్లో, దిస్ ఈస్ ఎ ఏజ్ ఆఫ్ మీడియా. మనం జీవిస్తున్న యొక్క 21వ శతాబ్దము మీడియాని ఉపయోగించి ఇప్పుడు మనం జరిగే మీటింగ్లన్నీ కూడా మీడియాలోనే జరుగుతూ ఉంటాం. మీడియా ఈస్ గాడ్స్ గిఫ్ట్. ఇట్స్ అ వండర్ఫుల్ ఫెసిలిటీ టు మెయింటైన్, టు డెవలప్ అవర్ స్కిల్, ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయడానికి, రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడానికి, ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగటానికి దేవుడిచ్చిన గొప్ప బహుమానం. ముఖ్యంగా ఈ యొక్క జూమ్ ద్వారా ఈ విధంగా జరగడం అనేది గొప్ప బహుమానం. కానీ ఇదే మీడియా, సెల్ ఫోన్, టీవీ, ఇలాంటివి, ఈ కంప్యూటర్, ఇంకా ఫేస్బుక్, ఇలాంటి వాటి ద్వారా అగ్లీ అన్నెసరీ థింగ్స్ వచ్చి వాటి ద్వారా ఆత్మీయతను పాడు చేసుకుంటున్న చాలా మంది దేవుని బిడ్డలు ఉన్నారు. దేవుని సేవకులు చాలా మంది, ఇప్పటి రోజుల్లో ఎక్కువ మంది సేవకులు కూడా ఈ యొక్క ఫోర్నోగ్రఫీకి సంబంధించినవి, ఈ యొక్క సెక్స్ కి సంబంధించినవి, ఫిల్దీ థింగ్స్ చూస్తూ జీవితాలని పాడు చేసుకునే పరిస్థితి ఉంటాయి. కాబట్టి వ్యక్తిగతంగా దేవునిలో ఎదగడానికి చాలా విషయాలు, ఆశీర్వాదకరమైన విషయాలు మీడియా ద్వారా వస్తున్నాయి. వాటిని పాజిటివ్ గా తీసుకోవచ్చు. అదే టైంలో మనం జాగ్రత్త లేకపోతే ఈ యొక్క మీడియాయే దేవుని సేవకులను చాలా మందిని పాడు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దిస్ ఈస్
అనదర్ ఇంపార్టెంట్ థింగ్. 17 థింగ్స్ మీ ముందు పెట్టాను. క్లుప్తంగా ముగించుకున్న ముందుగా ఒక 4 ప్రశ్నలు ఉన్నాయి. వాటిని మీ ముందు పెట్టి నేను క్లోజ్ చేస్తాను. As you sit at the feet of the cross of Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ దగ్గర నీవు ఈ యొక్క వాక్యం ప్రకారంగా పరీక్షించుకుంటుండగా నీకు డూ యూ వాల్యూ యువర్ లైఫ్, నీ యొక్క జీవితాన్ని నీవు విలువను ఎరిగి దాని ప్రకారంగా జీవిస్తుంటున్నావా? డూ యూ వాల్యూ యువర్ లైఫ్ ఇన్ గాడ్? ప్రేయర్ఫుల్లీ ఎగ్జామిన్ వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ యొక్క సందేశం ప్రకారంగా, ఈ యొక్క క్రిస్టియన్ డిసిప్లైన్డ్ సందేశం ప్రకారంగా నీ జీవితంలో ఇప్పటి వరకు జీవించిన జీవితంలో ఏది మిస్ అయిందో పరీక్ష చేసుకో, రాసుకో, ఈ నోట్స్లు రాసుకో. నువ్వెంతవరకు నీ జీవితాన్ని దేవునిలో విలువిచ్చి దాని కొరకు జీవిస్తున్నావు, ఏది మిస్ అయిందో దాన్ని రాసుకో. 2, హౌ డు యూ ప్లాన్ అండ్ ప్రాక్టీస్ యువర్ డైలీ లైఫ్, పర్సనల్లీ, ఫ్యామిలీ, జాబ్ ఆర్ ద మినిస్ట్రీ. దినముకు, వారము, నెలలో నీ యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రణాళిక వేసుకుంటున్నావు, ఏ విధంగా దాని ప్రకారంగా జీవిస్తున్నావు, పనిచేస్తున్నావు. నీ వ్యక్తిగతంగాను, నీ కుటుంబం కొరకు, నీ యొక్క ఉద్యోగం, నీ యొక్క పరిచర్య కొరకు ఎలా ఉంటున్నావో అది 2వ పాయింట్. 3వది, హౌ ఈజ్ యువర్ స్టూవర్డ్షిప్ అండ్ ఇంటిగ్రిటీ లెవెల్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ జాబ్, ఇన్ ద మినిస్ట్రీ. నీ యొక్క యథార్థత, నీ యొక్క గృహ నిర్వాహకత్వం నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ పరిచర్లో ఎంతవరకు కాపాడుకుంటున్నావు, ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు చూసుకో. చివరిగా ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ రోజు నేర్చుకున్న పాఠం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడు? వాట్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు యూ త్రూ దిస్ స్టడీ. వాట్ ఆర్ ద ఏరియాస్ యూ నీడ్ టు కరెక్ట్ అండ్ రీకమిట్ టు గాడ్ ఇన్ ఎ న్యూ వే. దేవుని కొరకు ఒక కొత్త వేలో ఈ రోజు నుంచి నీవు నూతనంగా దేవుని యొక్క మహిమ కొరకు, దేవుని యొక్క చిత్తం కొరకు ఎఫెక్టివ్ గా జీవించడానికి ఏ విషయాల్లో నీవు కమిట్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో 1 నిమిషం తీసుకోవాలి. నీవు దేవునికి సమర్పించు. నీ జీవితం, ప్రియమైన సహోదరి సహోదరుడా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా సోమరితనంగా, అజాగ్రత్తగా ఈ లోకములో దేవుని కొరకు జీవించాలని దేవుని చిత్తము కాదు. ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్య వ్యాప్యం కొరకు, అనేక వ్యక్తులు, కుటుంబాల ఆశీర్వాదం కొరకు నిన్ను దేవుడు వాడుకోవాలని దేవుని చిత్తం. అందుకే దేవుడు ఈ గొప్ప విలువైన ప్రణాళిక దేవుని వాక్యంలో బయలుపరిచి ఈనాడు మన ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి దయచేసి అన్ని క్షణాలు ప్రభు సన్నిధిలో నీవు ఆలోచిస్తూ, ధ్యానిస్తూ నీవు ప్రభువుకి సమర్పించుకో. ప్రభు యొక్క సహాయాన్ని కోరుకో. దేవా, ఈ విషయంలో నేను తప్పోయాను, ఈ విషయంలో నేను అశ్రద్ధగా ఉన్నాను, దేవా నేను నువ్వు కోరినట్టుగా ఉండలేకపోయాను, నన్ను క్షమించు అని చెప్పి ప్రభు సన్నిధిలో అడుగు. ఈ రోజు నుండి దేవా నీ కొరకు నూతనమైన రీతిగా, నీ వాక్యం ద్వారా మాట్లాడిన రీతిగా నూతనంగా నేను జీవించడానికి, నిన్ను మహింపరచడానికి, నేను నా కుటుంబానికి, నా యొక్క సంఘానికి, నా యొక్క గ్రామానికి, నా పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి, నేను ఉద్యోగం చేసే చోట ఆశీర్వాదకరంగా ఉండటానికి నన్ను నేను రీకమిట్ చేసుకుంటున్నాను, నాకు సహాయం చేయమని చెప్పి ప్రభువుకి నీ యొక్క మౌన ప్రార్థనలో ప్రభుకి సమర్పించుకో.